దేవుని స్తోత్రం. మీ అందరికీ నా వందనాలు. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, మరొకసారి మీ అందరినీ యోహాను సువార్త ధ్యానాలకు ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. క్రమం తప్పకుండా ఈ ధ్యానాలను వీక్షిస్తున్న మీ అందరికీ కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను. ఆ ధ్యానాలు మనము జాగ్రత్తగా వీక్షించి పరిశీలించి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే మనము సత్యములో నడవటానికి, సత్యాన్ని అర్థం చేసుకోవటానికి, అసత్యం ఏమిటో అబద్ధమేమిటో, నిజమేమిటో నిజము కానిదేమిటో, దేవుడెవరు కాదు మనం స్పష్టముగా అర్థం చేసుకోవటానికి ఈ ధ్యానాలు ప్రయోజనపడతాయని నేను ఖచ్చితంగా చెప్పగలను. సోదరులారా, యోహాను సువార్త 11వ అధ్యాయము 15వ వచనం వరకు మనం గత ఎపిసోడ్లో మనం ధ్యానం చేశాం. ఈరోజు 16వ వచనం నుంచి మనం ప్రారంభం చేసుకుని దేవుడు మనల్ని ఎంతవరకు నడిపిస్తాడో అంతవరకు ముందుకు సాగిపోదాం. యోహాను సువార్త 11వ అధ్యాయం 16వ వచనం. అందుకు దిదుమ అనబడిన తోమ ఆయనతో కూడా చనిపోవుటకు మనం వెళుదుమని అతనితో కూడా శిష్యులతో చెప్పాను. చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, జీవాధిపతి, అద్వితీయ సత్యదేవుడా, యేసునాథుడా, నీ పాదాల వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నావు స్వామి. ఈ మంచి సమయానికై నీ స్తోత్రం. వీక్షిస్తున్న నీ పిల్లలు, సహోదరి సహోదరులు, అన్యులు, రక్షణ లేని వారు, నువ్వు ఎరగని వారు, ప్రభువా ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. నీ మాటలు వారితో మాట్లాడండి, విని అర్థం చేసుకోవటానికి నీ మనసును దయచేయండి. అనేక మందికి విన్నవారు మంచి మనసుతో పరిచయం చేసి ఈ వాక్యం వైపు తిప్పి వారు కూడా రక్షణ మారు మనసు పొందినట్లు, నీ జీవాన్ని రుచి చూసినట్లు కృప చూపండి. చూస్తున్నవారు, చూడబోతున్నవారు, వచ్చు తరాల వారు ఈ మాటల వలన నాయన సత్యమేమిటో తెలుసుకునే భాగ్యం దయచేయమని, మీరే మాట్లాడి మమ్మల్ని బలపరచమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రార్థనలో ఏకీభవించిన మీకు కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను. సోదరులారా, 16వ వచనాన్ని మనం చదువుకున్నాం. ఇంతకుముందు చదువుకున్న ధ్యానించిన భాగాల విషయాలు ఏమిటంటే, బెతబరా అనే ప్రాంతంలో యేసయ్య ఉన్నారు. ఆ సమయంలో లాజరు రోగి అయ్యాడు. మార్త మరియల ద్వారా వారు సమాచారాన్ని పంపించారు. అక్కడికి వెళ్ళటానికి ఒక రోజంతా ప్రయాణం చేయాలి. అబౌట్ 18 మైళ్ళ దూరం అది. అయితే లేఖనం ప్రకారం 2 దినాలు ఆయన తడవ చేసినట్లుగా మనం చూసాం. దూరాన్ని బట్టి మనం చూస్తే యేసయ్య పెద్దగా ఆలస్యం చేసినట్టుగా మనకు అనిపించదు. ఒకరోజు యేసయ్య కాలినడకతో ప్రయాణం చేసి బేతనియా రావటానికి కారణమైంది. అయితే అంతకుముందే అక్కడ యూదులు యేసయ్యని చంపటానికి రాళ్ళు రువి వారు సిద్ధపడ్డారు. ఈ విషయాలన్నీ శిష్యులు యేసయ్యకి జ్ఞాపకం చేశారు. అయ్యా, మనం అక్కడికి వెళితే యూదులు నీ మీదకి రాళ్ళు రువ్వటానికి సిద్ధంగా ఉన్నారు అని ఆ మాట చెప్పినప్పుడు యేసయ్య పగలు 12 గంటలు ఉన్నంత వరకు మనం పని చేయాలి అని చెప్పి స్పష్టం చేసినట్లు, ఆయన రోగి అవ్వటం వలన మనం ఇక్కడ ఉండడం నేను సంతోషిస్తున్నాను, ఆయన వద్దకు వెళదాము, మన స్నేహితుడు నిద్రపోతున్నాడు, ఆయన లేపుదాము అనే మాట యేసయ్య మాట్లాడినట్టు ఆ 15వ వచనం వరకు మనం ధ్యానం చేశాం. ఈరోజు మనం 16వ వచనాన్ని చదువుకున్నాం. అందుకు దిదుమ అనబడిన తోమ ఆయనతో కూడా చనిపోవటకు మనమును వెళుదమని అతని తోడి శిష్యులతో చెప్పాను. 15వ వచనం వరకు యేసయ్య మాట్లాడారు.
అక్కడికి వెళదామని చెప్పి మాట్లాడారు. అంతకుముందు శిష్యులు అక్కడ నీ కొరకు రాడు ఎదురు చూస్తేనని మాట్లాడారు. దానికి తోమ శిష్యుడు యేసయ్య శిష్యుడు తోమ మాట్లాడిన మాటలు ఆయనతో కూడా చనిపోటుకు మనము విడుదమని తన తోడి శిష్యులతో చెప్పాను. మిగతా వాళ్ళందరూ సంకోచంలో పడ్డారు, ఆలోచనలో పడ్డారు, డైల్మాలో ఉన్నారు, భయపడుతున్నారు. అక్కడ మన కోసం రాళ్ళు ఎదురు చూస్తున్నాయి, మరణం ఎదురు చూస్తుంది, శ్రమ ఎదురు చూస్తుంది అని చెప్పి దే ఆర్ ఇన్ డైల్మా ఆల్సో. దే ఆర్ అఫ్రైడ్ అబౌట్ టు గో దేర్ బికాస్ Jews is ready to stoning them. యూదులు వాళ్ళు రాళ్ళేసి రువి చంపటానికి యేసయ్య మీద సిద్ధంగా ఉన్నారు అని చెప్పి వాళ్ళు భయపడుతున్నారు. వారి మనసులో ఏముందో మనకు తెలియదు, కానీ యేసయ్యను మాత్రం ఇది కదా సంగతి అని చెప్పి మాట్లాడుతున్నప్పుడు తోమా అన్నమాట, మనము ఆయనతో కూడా చనిపోదాము, చనిపోటుకు వెళ్ళుదుము అని చెప్పి గంభీర స్వరంతో మాట్లాడినట్టు మనం చూస్తున్నాం. ఈ మాట మనకు చూడటానికి ఎలా ఉందంటే, వాళ్ళందరూ భయపడుతున్నట్టు, నాకు మరణం అంటే భయం లేదన్నట్టు, ప్రభు కొరకు నేను ఏదైనా చేస్తాను అని సిద్ధపడి ఉన్నట్లు ఆయన మేకపోతు గంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నాడు. అంటే ఈ వచ్చిన భాగంలో అంత పెద్ద మహానుభావుని మనం అనొచ్చు అనకూడదో తెలియదు, కానీ మిగతా శిష్యులకు లేని తెగువ నాకుంది, మిగతా శిష్యులు చేయలేనిది నేను చేస్తాను అని చెప్పి ఆయన మాటల్లో అంతరార్థం అలా ఉంది సోదరులారా. అయితే తోమా అనే మాటకు సోదరులారా, తోమా అనే మాటకు కవలలు అని అర్థం. తోమా అనే మాట ఆరామికం నుంచి వచ్చింది. ఆరామికం ఇక్కడ ఏమంటాడు, అందుకు దిదుమా అనబడిన తోమా అంటాడు. దిదుమా అనబడిన తోమ. దిదుమా అన్న తోమా అన్న అర్థం ఒకటే. దిదుమా లేక తోమ అంటే కమలలు. అంటే తోమ అనే మాటకు కమలలు. ఈ తోమా అనే మాట ఆరామికం నుంచి వచ్చింది. ఆరామికం నుంచి వచ్చింది అంటే మరికొందరు ఈ తోమాని హెబ్రీ అని కూడా కొంతమంది రాసుకుంటూ వచ్చారు. ఒకవేళ ఆరామికం హెబ్రీ భాష కొంచెం దగ్గరగా ఏమైనా ఉంటాయేమో తెలీదు, లేదా హెబ్రీ భాషని ఆరామికం అనుకుంటూ వచ్చారా, లేదా పోలికలు ఉన్నాయా అనే విషయాలు మనం కొంత పరిశీలన చేస్తే మనకు అర్థమవుతాయి. ఎందుకంటున్నానండి ఈ మాట, కొంతమంది తోమాస్ అనే మాటని, తోమా అనే మాటని హెబ్రీ అని వర్ణించారు, మరి కొంతమంది ఆరామికం అని వర్ణించారు. అయితే దిదుమా అనే మాట ఇది గ్రీకు పదం. తోమాస్ లేక తోమా అనే మాట ఆరామికం కానీ, లేక కొంచెం ఛాన్సెస్, లిటిల్ బిట్ ఆఫ్ ఛాన్సెస్, కొంచెం అవకాశం హెబ్రీకి అవకాశం ఉంది. మోస్ట్లీ ఇట్ ఈస్ కాల్డ్ ద ఆరామిక్. ఎక్కువ మంది ఇది ఆరామికం అని అభిప్రాయపడ్డారు. బైబిలు 3 భాషల్లో గ్రంథస్థం చేయబడింది. ఒకటి హెబ్రీ భాష, అనాది భాష, దేవుని భాష, మొట్టమొదటి నుంచి ఉన్న భాష. ఈ భాషల్లో నుండి బాబేలు గోపురం దగ్గర భాషలు తారుమారయ్యాయి. మిగతా భూలోకంలో ఇప్పటికి 2000 భాషలు పైగా ఉన్నాయని అంచనా ఉంది. ఇంకా ఎక్కువ ఉంటే ఉండొచ్చు, నా అంచనా తప్పు అవ్వచ్చు. ఈ భాషలన్నింటికీ తల్లి భాష హెబ్రీ భాషే. ఈ భాషలన్నిటికీ ముందు ఉంది హెబ్రీ భాష. ఈ భాషలో నుండి వచ్చినాయి ఇవన్నీ. ఎందుకంటే హెబ్రీ భాష అనేది దేవుని భాష అని కూడా పండితులు అంటారు. ఆ కారణం చేత బైబిల్ కొంత భాగం హెబ్రీలో రాశారు. ఆరామికంలో కొంత ఉంది. ఆరామికంలో ఎందుకు రాయవలసి వచ్చిందంటే, ఇశ్రాయేలీలు లేక యేసయ్య శిష్యులు, ప్రవక్తలు, కొంతమంది క్రైస్తవులు
క్రైస్తవేతరులు అంటే యెహోవా అని ఆరాధన చేసి అబ్రహాం సంతానం కొంత ఆరామికం మాట్లాడతారు. తరువాతి భాష క్రొత్త నిబంధన అంతా దాదాపుగా గ్రీకులో ఉంది. ఏదైనా 1-2 పత్రికలు అపోస్తలులు ఆరామికం మాట్లాడేవారు, గ్రీకులో ప్రావీణ్యం లేని వాళ్ళు ఆరామికంలో రాశారేమో మనకు తెలియదు. కానీ గ్రీకు అనే భాష వచ్చేటప్పటికి ఇప్పుడు ఇంగ్లీష్ ఎంత ప్రాచుర్యంలో ఉందో, ఎంత గొప్పగా ప్రపంచం అంత వ్యాపించి ప్రతి ఒక్కరు నేర్చుకుంటూ మాట్లాడటానికి సిద్ధపడ్డారు. ఆనాడు గ్రీక్ అలా ఉంది. ఇట్స్ ఎ పవర్ఫుల్ లాంగ్వేజ్, ద గ్రీక్, యాజ్ వెల్ యాజ్ ద ఇంగ్లీష్, యాజ్ వెల్ యాజ్ ద హీబ్రూ. దాదాపుగా ఈ భాషల్లాగా గ్రీక్ భాష కూడా చాలా బలమైంది కనుక క్రొత్త నిబంధన భాగం అంతా గ్రీకులో రాశారు. సో ద హోలీ బైబిల్ ఈజ్ ఇన్ ద రైటింగ్స్ 3 languages. First one is Hebrew, the second one is Aramicum, and the final last one is Greek. 3 భాషల్లో బైబిల్ గ్రంథం రాయబడింది కనుక ఈ 3 భాషల్లో కనుక బైబిల్ని మనం ధ్యానం చేయగలిగితే కొన్ని ఇతర భాషల్లోనికి ఈ బైబిల్ తర్జుమా చేయబడింది కాబట్టి ఈ 3 భాషల్లో చదవగలిగితే కొంత రియాలిటీ, ఒరిజినాలిటీ మనకు అర్థమయ్యే, ఆరిజిన్ అంటారు కదా, వీ కెన్ అండర్స్టాండ్ ద ఆరిజిన్, అసలు ఒరిజినల్ మనం అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అయితే తోమా అనే పదం ఆరామికం అయితే దిదుమా అనే పదం గ్రీకు భాష. ఈ రెండిటి అర్థం కవలలు అనే అర్థం. ఎందుకు పిలవడం జరిగింది ఈ పేరుతో ఇతనిని తోమా అని కానీ దిదుమా అని కానీ అంటే, ఈ జబదీ కుమారులు యోహాను యాకోబులు ఉన్నారు కదా, అలాగే తోమా కూడా కవలలలో ఒకడు. యేసే శిష్యుల్లో కవలలు తోమా ఉన్నారని కొంతమంది పండితులు అభిప్రాయపడ్డారు. వాళ్ళల్లో మరొకడు కూడా యేసే శిష్యుడు, తోమా సహోదరుడని కొంతమంది అభిప్రాయపడ్డారు. సోదరులారా, నన్ను జాగ్రత్తగా గమనిస్తే ఎందుకు దిదుమా తోమా అని పిలువబడ్డారు అంటే, నిజంగానే వారు కవలలు. ఆ కారణం చేత వారిని తోమా అని పిలవడం జరిగింది. అయితే దిదుమా అనబడిన తోమా ఆయనతో కూడా చనిపోవటకు మనమును విడుదుమని తనతో కూడా శిష్యులతో చెప్పాను. మిగతా 12 మంది శిష్యుల్లో తోమా ఒకడైతే ఇతనుకున్న ఒక నిక్నేమ్ లేకపోతే సిగ్నిఫికెన్స్, గుర్తింపు ఏంటంటే ఈయన కొంత అనుమానస్తుడు, సందేహిస్తాడు, లేక తొందరపడి మాట్లాడతాడు. యాంగ్జైటీ అంటే ఓవర్వెల్మింగ్ అంటారు కదా ఇంగ్లీష్లో, తొందరపడి ఎక్కువగా అనుభూతి చెందుతాడు. దాన్ని ఎలా చెప్పాలి అంటే, ఆయన దేనికైనా ఉప్పొంగుతాడు. మేబీ దిస్ ఈజ్ ద రైట్ వర్డ్, ఉప్పొంగుతాడు. అలాంటి స్వభావం కలిగిన తోమా యేసయ్యతో కూడా నేను చనిపోవటానికి సిద్ధం, మీరు కూడా చనిపోవటానికి సిద్ధపడండి. సోదరులను వినటానికి ఈ స్టేట్మెంట్కి చాలా బాగుంది, చాలా బాగుంది. బట్ వీ కెనాట్ ఎస్టిమేట్ వాట్ ఈస్ ద ఇన్సైడ్ ఆఫ్ ద తోమా. చాలామంది ఎస్టిమేట్ వేసి చెప్తున్నారు ఆయన మెప్పు సాధించడానికి, మిగతా శిష్యుల్లో మంచోడు అనిపించుకోవటానికి ఇలా మాట్లాడాడని కొంతమంది పండితులు అభిప్రాయపడుతున్నారు. కానీ అలా మాట్లాడటం కరెక్ట్ కాదేమో అని నాకు అనిపిస్తుంది. ఎందుకు అనిపిస్తుంది అంటే, మహానుభావుడు యేసయ్య వెంబడి శిష్యుడిగా 70 మంది శిష్యుల్లో మొత్తం 58 మంది ఫిల్టర్ అయ్యి వెళ్ళిపోతే 12 మందిలో ఈయన ఒకడు నిలబడ్డాడంటే, హీ వాజ్ నాట్ అన్ ఆర్డినరీ హ్యూమన్ బీయింగ్. హీ కమ్ ఫ్రమ్ ద లైట్ పవర్. నాకు తెలిసినంత వరకు ఒక వెలుగు శక్తితో వచ్చిన వాడు తోమా కూడా. ఆల్ ద 12 disciples ఆర్ ద లైట్ పవర్స్. అవుట్ ఆఫ్ 12 disciples, థోమస్ ఆల్సో ద వన్ ఆఫ్ ద లైట్ పవర్. వీళ్ళందరినీ ప్రభువు సిద్ధపరిచి అరేంజ్మెంట్ చేసుకొని భూలోకానికి వచ్చాడు, ఏర్పరచబడ్డవారు. వై? బికాస్ దే కెనాట్ లీవ్ దెమ్. ఈవెన్ దో 58 disciples లెఫ్ట్ హిమ్. 58 మంది వెళ్ళిపోయినా కూడా ఈ 12 మంది ఎలా ఉన్నారంటే దే ఆర్ ఆల్ ద లైట్ పవర్స్.
because Lord Jesus Christ chosen them, arranged them before he arrival into this world. ఈ లోకానికి ఆయన రావటానికి ముందు ఆయన వారిని సిద్ధపరుచుకొని ఈ లోకానికి వచ్చాడు. సోదరులారా, యేసయ్య ఆ సంఘం కూడా అనొచ్చు ఆ 12 మందిని. ఒకప్పుడు 70 మంది యేసయ్య సంఘం అయితే 58 మంది ఆయన మాటలకు అభ్యంతరపడి సత్యాన్ని గ్రహించలేక సహించలేక వెళ్ళిపోతే 12 మంది మిగిలారు. అంటే దే ఆర్ కాల్డ్ ద చర్చ్ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. ఆయన సంఘం అనుకో, ఆయనతో మిగిలింది 12 మంది. అకంపైన్డ్ యాజ్ ద ఫౌండేషన్ ఆఫ్ ద చర్చ్ విత్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. యేసు ప్రభుతో కూడా వీళ్ళందరూ ఒక సంఘానికి పునాదిరాడుగా మూలరాయి యేసయ్య అయితే ఈ 12 మంది 12 రాళ్ళు టు మేక్ ద ఫౌండేషన్ ఆఫ్ ద చర్చ్. సంఘాన్ని పునాది వేయటానికి వీళ్ళు పునాది అనేది మనం అర్థం చేసుకోవాలి సోదరులారా. వాళ్ళలో తోమా ఒకడు. కనుక ఇలాంటి వాడిని మనము తోలనాటం లేకపోతే ఆ అంచనాలు వేసుకోవటం, ఆయన మీద ఇలాంటి వాడు అని చెప్పటం అంత కరెక్ట్ కాదేమోనని నాకు అనిపిస్తుంది. అయితే ప్రియ సోదరులారా, ఈ తోమాని మన భారతదేశం వచ్చిన ఒక గొప్ప అపోస్తలుడు. ఆయన ద్వారానే ఈ సంఘాలు, క్రైస్తవ సంఘం భారతదేశంలో స్థాపించబడింది అని చెప్పడానికి సందేహం ఏమాత్రం లేదు. సర్వలోకానికి వెళ్ళి మీరు సర్వసృష్టికి సువార్త ప్రకటించండి యేసయ్య చెప్పిన తర్వాత ఈ దేశానికి వచ్చినవాడు తోమా. ఈ దేశానికి వచ్చినవాడు తోమా. ఆయన అంటున్న స్టేట్మెంట్, మనం ఆయనతో కూడా వెళ్ళుటకు చనిపోదుము రండి. ఒక గుహలో ప్రార్థన చేస్తూ ఉంటే ఆయన సేవ చేసిన తర్వాత మద్రాసు పట్టణంలో ఒక పొలుగు గడ్డపాల తీసుకొని ప్రార్థన చేసి ఆ వ్యక్తిని వెనక నుండి నడుములో నుండి ముందుకు దించారంట ఆ పొలుగుని తోమా మీద. అలా చనిపోయాడు ఆయన అపోస్తలుడుగా. డిఫరెంట్ టైప్ ఆఫ్ మ్యారిటర్డమ్ by all these disciples of the Lord Jesus Christ. For the sake of the Lord Jesus Christ, they sacrificed their life. They are also one of the part to build the church along with the Lord Jesus Christ. వీళ్ళందరూ సంఘాన్ని కట్టడానికి, సంఘముని దానికి పునాది వేయటానికి వీళ్ళు కూడా తమ వంతు పాత్రను మరణము ద్వారా, త్యాగము ద్వారా రుజువు చేశారు అని చెప్పడానికి మనం సందేహపడాల్సిన పని లేదు సోదరులు. దే ఆర్ ఆల్ ద బిగ్ హ్యూమన్ బీయింగ్స్, గ్రేట్ హ్యూమన్ బీయింగ్స్. మాటలతో వర్ణించలేనంత గొప్పవారు సోదరులారా. తనతో శిష్యులతో చెప్పాను 17వ వచనంలో, యేసు ఇదివరకే అతడు 4 దినములు సమాధిలో ఉండెనని తెలుసుకొనెను. ఏమండి, ఇందాక అంతకుముందు కార్యక్రమాలు మనం చెప్పుకున్నాం. ఆయన ఇదివరకే 4 దినములు సమాధిలో ఉండెనని తెలుసుకున్నాడంట. అంటే యేసయ్య తడవు చేశాడు అనే మాట అది ఎందుకు యోహాను చేత రాయబడిందో తెలియదు, కానీ 1 గంట 2 గంటలు తడవు చేసిన తడువే కదా. ఒక మనిషి ప్రాణం పోతుంది అన్నప్పుడు ఒక 5 నిమిషాలు మనం ఆలస్యం చేసినా కూడా అది ఆలస్యం కిందకే వస్తుంది. ఒక రోజు ప్రయాణం చేసి వచ్చాడు యేసయ్య బెతబరా నుండి బేతనియాకి. బెతబరా అనే దాంట్లో ఉన్నాడు ఈయన లాజరు రోగి అయినప్పుడు. ఒక రోజంతా ప్రయాణం చేసి వచ్చాడు. ఆ దూత వెళ్ళటం ఒక రోజు, రావటం ఒక రోజు, మొత్తం వేసుకున్నా కూడా ఒక రోజుతో తేడాతో మొత్తం 4 రోజులు సమాధిలో పెట్టబడ్డాడు లాజరు. అంటే యేసయ్య శిష్యులతో మాట్లాడే సమయానికి మన స్నేహితుడు నిద్రిస్తున్నాడు, వెళ్ళి మేలుకొలుపుదాం రండి అన్న మాటకి ఈ మాటలకి చక్కగా సరిపోతుంది. ఏమండి, 2 పదాలు ఎక్కడ ఉన్నాయి యేసయ్య గురించి. యేసయ్య ఒమినిపోటెంట్ అండ్ ఒమిని సైన్స్ అని చెప్పుకోవాలి. పండితుల అభిప్రాయం, ఈ నా అభిప్రాయాలు కాదు. ద లార్డ్ జీసస్ క్రైస్ట్ ఈజ్ ఒమినిపోటెంట్ అండ్ ఒమిని సైన్స్. ఒమినిపోటెంట్ అంటే సర్వశక్తిమంతుడు అని. ఒమిని సైన్స్ అంటే ఆయనకి భవిష్యత్తు కూడా అర్థమవుతుంది. గతం తెలుసు, వర్తమానంలో ఆల్రెడీ ఉంటాడు కాబట్టి అది పెద్ద విషయం కాదు. భవిష్యత్తు కూడా తెలుసు.
యేసయ్య గురించి ఉన్న మాట ప్రకటన గ్రంథంలో ఆయన భూత వర్తమాన భవిష్యత్ కాలములలో ఉండువాడు. హీ ఈస్ ఇన్ ద ప్రజెంట్, పాస్ట్ అండ్ ఫ్యూచర్. అంటే ఒమినిసైన్స్ అనే మాటకి ఇవన్నీ వస్తాయి. ఆయన భూతకాలంలో ఉంటాడు, గడిచిన కాలంలో ఉంటాడు, ప్రస్తుత కాలంలో ఉంటాడు, భవిష్యత్తులో ఉంటాడు. దట్ ఈస్ కాల్డ్ ఒమినిసైన్స్. ఒమినిపోటెంట్ అంటే ఏదైనా చేయగలడు. ఏదైనా చేయగలంటే మనం ఆ మాట ఎప్పుడు చెప్పుకోవాలంటే, ఆ లాజరుని మరణం నుండి ఎప్పుడైతే బయటికి తెచ్చాడో, వెన్ హీ కాల్డ్ అవుట్ ఫ్రమ్ ద టూమ్ ద లాజరస్ హూ డైడ్ ఆల్రెడీ 4 days ago, దేర్ ద ఒమినిపోటెంట్ షుడ్ అప్లై. ఎప్పుడైతే యేసయ్య లాజర్ని బయటికి పిలిచాడో, మేలుకొని రమ్మని, ఆయన ఎప్పుడైతే బయటకు వచ్చాడో, అక్కడ మనం చెప్పుకునే మాట ఏంటంటే ఆయన సర్వశక్తిమంతుడు. ఏమంటే మనుషులు ఏదైనా చేయగలరు. సైన్స్ ఇప్పుడు ఏదైనా చేయగలుగుతుంది. బట్ దే కెనాట్ రైజ్ దెమ్ ఫ్రమ్ ద డెడ్ హూ ఆల్రెడీ డైడ్. చనిపోయిన మనిషిని మాత్రమే సైన్స్ ఇప్పటి వరకు బ్రతికించలేకపోతుంది. బట్ దే మేక్ మెనీ ఎఫర్ట్స్ టు లెట్ దెమ్ లీవ్ ఈవెన్ దో దే డైడ్. వాళ్ళు చనిపోయిన వారిని బ్రతికించటానికి ఈ సైన్స్ లేక శాస్త్రవేత్తలు చాలా ప్రయత్నం చేస్తున్నారని చెప్పడానికి మనకి సందేహం లేదు. ఎందుకంటే ఆ ప్రయత్నాలన్నీ పబ్లిక్గా మనకు కనబడుతున్నాయి. కొత్త వార్తలు ఈ మధ్యకాలం చూస్తున్నాం. ఇంకా మనిషి ఆయుష్ పెంచవచ్చని, లేక చనిపోయిన వాడిని బ్రతికించవచ్చని. దేర్ ఆర్ మెనీ న్యూస్ అపియర్డ్ ఇన్ ద సోషల్ మీడియా. ఈ సోషల్ మీడియాలో మనం చాలా చూడగలుగుతున్నాం. కనుక మనిషి చేయలేనివి కొన్ని, ఇది యేసు ప్రభు వారు చేయలేనిది ఏదీ లేదు. అందుకని ఆయన ఒమినిపోటెంట్ అంటారు. ఒమినిసెన్స్ అంటే మనుషులకు తెలియని భూత వర్తమాన భవిష్యత్ కాల విషయాలు తెలిసినవాడని. ఒమినిపోటెంట్ అంటే ఆయన ఏదైనా చేయగలడు. సర్వశక్తిమంతుడు, సర్వజ్ఞాని ఒమినిసెన్స్, సర్వశక్తిమంతుడు ఒమినిపోటెంట్. ఆ 2 పదాల అర్థాలు. కనుక ఈయన బెతాబరాలో ఉన్నప్పుడే యేసయ్య లాజరు నిద్రిస్తున్నాడు అని చెప్పాడంటే ఆయన ఒమినిసైన్స్ అని అర్థం. ఈ బిలాంగ్స్ టు ద ఒమినిసైన్స్. అయితే ఆయన 4 దినములు సమాధిలో ఉండేనని తెలుసుకొనిను. 4 దినములు సమాధిలో ఉండేనని తెలుసుకొనిను. మ్యాచ్ అయిపోయింది. 18 వచ్చిన. అయితే ఇక్కడ సమాధి అనే మాటను మనం తెలుసుకోవాలి. ఇశ్రాయేలీలు లేక యూదుల సమాధి ఎలా చేస్తారంటే, ఒక రాతి కొండను కానీ రాతి గుహను కానీ తొలుస్తారు. ముందు ఇప్పుడు అరిమత యేసేపు కూడా అలాగే సమాధిని తొలిపించి పెట్టుకుంటే, ఆ సమాధిలోనే ప్రభువైన యేసుక్రీస్తు వారిని తీసుకెళ్ళి పెట్టిన తర్వాత ఆయన 3వ దినాన తిరిగి లేచినట్టు మనం చూడగలం. సోదరులారా, యూదులు లేక ఇశ్రాయేలు సమాధులు ముందే తొలుచుకుంటారు. ఎలా తొలుచుకుంటారంటే, డబ్బులు ఉన్నవారు కావచ్చు, డబ్బులు ఒక మాదిరిగా ఉన్నవారు కావచ్చు, ముందే సమాధిని సిద్ధపరచుకుంటారు. ఎలా సిద్ధపరచుకుంటారు? రాతి గుహలలో సిద్ధపరచుకుంటారు. మొట్టమొదట వాళ్ళు తీసుకునే స్టెప్ ఏమిటంటే, దాన్ని తొలుస్తారు. ముందు దాన్ని ఆ రాతి కొండని లేక గుహని చక్కగా చెక్కుతారు. సరిపోయినంత చెక్కుకుంటారు. 2వ స్టెప్ వాళ్ళు తీసుకునేది ఏమిటంటే, ఒక క్రూర మృగాలు దూరటం కానీ, సమాధి దొంగలు కూడా ఉంటారంట ఆ రోజుల్లో. దొంగలు దూరటానికి అవకాశం లేకుండా. 3వది, అక్కడ ఏ మొక్క మొలవకుండా నిస్సారమైన దానిగా చేస్తారు. సారవంతమైనది అనుకో, ఏదో ఒక పక్షి అది ఏదైనా చేసినా కూడా దాంట్లో నుంచి విత్తనం ద్వారా ఏదో ఒక మొక్క వస్తుంది. నిస్సారంగా చేస్తారు. ఆ సమాధిలో ఏమి మొలవకుండా, గడ్డి కానీ లేకపోతే ఒక చిన్న పిచ్చి మొక్క కానీ మొదలకుండా నిస్సారంగా చేస్తారు. 2వది, చక్కగా చెక్కుతారు. 3వది, ఇంకొక విషయం ఏంటంటే, దాన్ని గదులుగా చెక్కుతారు. ఆల్మారాల టైపుగా. ఎందుకు గదులుగా చెక్కుతారంటే, వారి కుటుంబ సభ్యుల కోసం. అంటే ఒక ఇల్లు, ఒక కుటుంబ సభ్యులు, ఇది చిన్నవాడి గది, ఇది పెద్దవాడి గది, ఇది భార్య గది, ఇది భర్త గది, ఇది కూతురు గది, లేదా ఇది ప్రార్థనా గది, ఇది బెడ్రూము, ఇది కిచెన్, ఇది హాల్ అని మనం ఇప్పుడే ఎలా సిద్ధపరచుకుంటున్నామో, యూదులు లేక ఇశ్రాయేలీల సమాధులు ఎలా తొలిపించుకుంటారంటే, ఇది భర్త చనిపోతే భర్తకి సిద్ధపరిచి, ఇది భార్యకి, ఇది పెద్ద కుమారుడికి, ఇది పలానా కూతురికి, ఇది చిన్న కుమారుడికి, ఇది నాన్నకి, ఇది అమ్మకి, ఇది తాతకి, ఇది ముత్తాతకి అన్నట్టుగా యూదులు ఇశ్రాయేలు
వారి వారి సమాధులు ముందే చెక్కించుకుంటారు. ఎందుకంటే అక్కడ ఉన్న పరిస్థితులు అవి, మట్టిలో వాళ్ళు పాతి పెట్టరు. వాళ్ళ సమాధుల వాళ్ళ వాళ్ళ శరీరాల విషయంలో వాళ్ళు చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. చాలా విషయాలు ఉన్నాయి. ఆ తర్వాత వాళ్ళ శరీరాలు శిథిలమైపోయిన తర్వాత మళ్ళీ ఆ ఎముకలను తీసి భద్రపరచడం, మన వాళ్ళు ఎలాగా పార్థివ దేహాన్ని దహించి ఆ బూడిదని తీసుకెళ్ళి ఆ పుణ్య నదుల్లో కలుపుకుంటారో, అలాగే ఇశ్రాయేలు యూదులు ఏం చేస్తారంటే అది మట్టిలో కలవదు కాబట్టి ఆ నిస్సారమైన రాతి భూమిలోనే ఆ శరీరం పాడైపోయిన తర్వాత ఆ ఎముకలను తీసి ఆ రాళ్లలో భద్రపరుస్తారంట. చాలా ప్రాసెస్ ఉంది, కానీ సమాధి గురించి మాత్రం నేను ఇక్కడ మాట్లాడుతున్నాను. అలా సమాధుల్ని వారు సిద్ధపరచుకుంటారు. సోదరులారు, ఇక్కడ లాజరు సమాధి కూడా అలాంటిది. ఆయన సమాధిలో ఉంచారు అంటానికి మనం ఒక విషయం అర్థం చేసుకోవాలి. ఏంటంటే ఇక్కడ ఇతను కొద్దిగా స్థితిమంతుడు. హీ కెన్ డూ వాట్ ఎవర్ నీడ్ దే, హీ కెన్ ప్రొక్యూర్ వాట్ దే నీడ్. వారికి కావాల్సింది వారు సమకూర్చుకుంటారు. ఒక వ్యక్తి సమాధి సిద్ధపరచుకున్నాడు అంటే ఒక రకంగా ఒక చేయి మెల్ల గల్లవాడు అని అర్థం. దీనికి రుజువు ఏమిటంటే ఏసై అక్కడికి విడిది చేయటం, ఏసైకి వారు పరిచర్య చేయటం, ఏసైతో వచ్చిన వారికి వారు భోజనం సిద్ధపరచటం, ఇవన్నీ మనం కొంచెం జాగ్రత్తగా ఒకదాని ఒకటి పెట్టి చూస్తే ఒక రకంగా అతను కలిగిన వాడు అని అర్థం చేసుకోవాలి. లాజర్ని సమాధిలో పెట్టేశారు అంటే సమాధి సిద్ధపరచుకున్నారని కూడా మనం అర్థం చేసుకోవాలి. దే ఆల్రెడీ ప్రిపేర్డ్ ఎ టాంబ్ ఫర్ దేర్ ఫ్యామిలీ. నేను ఇందాక చెప్పినట్టుగా అలమరాల టైపులో, లేకపోతే అరలగా మనం ఎలాగ గదులుగా వాళ్ళు సమాధుల్ని సిద్ధపరచుకుంటారు. సోదరులారా, నేను తెలుసుకున్నాను. 18వ వచనం, బేతనియ యెరూషలేమునకు సమీపమై ఉండెను, దానికి ఇంచుమించు కోసెడు దూరము. ఇక్కడ ఈ మాట చెప్పడానికి కూడా కారణం ఉంది, దాన్ని నేను వివరిస్తాను. బేతనియ యెరూషలేమునకు సమీపమై ఉండెను, దానికి ఇంచుమించు కోసెడు దూరము. కోసెడు అంటే అండి 2 మైళ్ళ దూరం, దాదాపు అటు ఇటుగా ఇంకొంచెం తక్కువ ఉండొచ్చు అని కొంతమంది అభిప్రాయం. పూర్తిగా పర్ఫెక్ట్గా 2 మైళ్ళు ఉండకపోవచ్చు, కొంచెం తక్కువగా ఉండొచ్చు 2 మైళ్ళు. దాన్ని కోసెడు దూరం అన్నారు. ఫర్లాంగుల్లో 15 ఫర్లాంగుల దూరం అంట. కోసెడు అనే మాటకు కోసెడు దూరము అనే 18 వచ్చిన చెబుతున్నా. దానికి ఇంచుమించు యెరూషలేమునకి బేతనియ 18 అంటే కోసెడు దూరం ఉంది. కోసెడు అనేది ఫర్లాంగుల్లో ఏం చెప్పండి, 15 ఫర్లాంగుల దూరం. దాని కిలోమీటర్ల మైళ్ళలో చెప్పుకుంటే 2 మైళ్ళ దూరం, కొంచెం తక్కువగా. ఇక మైలు ఎంత ఉంటుందో తెలుసుగా, ఒక మైలు వచ్చేటప్పటికి 1 కిలోమీటర్న్నర, అప్పుడు 2 మైళ్ళు అంటే 3 కిలోమీటర్లు. అడుగులకు వచ్చేటప్పటికి 9090 ఫీట్లు అన్నమాట. 9090 అడుగులు. మనం అడుగు వేసుకుంటా వెళితే 9090 అడుగులు. యెరూషలేముకను బేతనియాకున్న దూరం. ఎందుకు చెప్పాడు ఈ మాట అంటే 19వ వచనంలో మనకు దాని క్లారిటీ ఉంటుంది. కనుక యూదులలో అనేకులు వారి సహోదరులను గూర్చి మార్తను మరియను ఓదార్చటకై వారి యొద్దకు వచ్చి ఉండేది. కనుక యూదులలో అనేకులు వారి సహోదరులను గూర్చి మార్తను మరియను ఓదార్చటకై వారి యొద్దకు వచ్చి ఉండేది. ఎందుకు బేతనియ యెరూషలేముకు సమీపమై ఉండేననే మాట అక్కడ వాడవలసి వచ్చిందంటే, యెరూషలేము బేతనియాకి దగ్గరలో ఉంది. యెరూషలేము నుండి కొంతమంది మరియని మార్తని ఓదార్చడానికి వచ్చారంట. ఏమండి, 2 కిలోమీటర్లు నడిచి బేతనియాకి మార్తను మరియని ఓదార్చడానికి లాజరు విషయములు వచ్చారు అంటే వాళ్ళకి ఎంత పలుకుబడి ఉందో మనం అర్థం చేసుకోవాలి. మనుషులతో వాళ్ళ సహవాసాలు ఎలాంటివి, వాళ్ళు మనుషులతో ఎలా ఉంటారు, వాళ్ళ పలుకుబడి ఎంత, వాళ్ళ మంది ఎంత, వాళ్ళ బలం ఎంత మనం అర్థం చేసుకోవాలి. యెరూషలేము నుండి బేతనియాకి 15 ఫర్లాంగుల దూరం, లేకపోతే కోసెడు దూరం, 2 మైళ్ళ దూరం నడిచి వచ్చి
ఆ మార్తని మరియని వారు ఓదారుస్తూ ఉన్నారంటే వారి కుటుంబం యొక్క చరిత్ర, వారి కుటుంబం యొక్క ప్రాధాన్యత, నేపథ్యం ఒకసారి మనం ఆలోచన చేయాలి. ఏమండి, యూదుల ఆచారం ప్రకారం చనిపోయిన వారి ఇంటి వద్దకు వచ్చి కొంతమంది కొన్ని దినాలు వాళ్ళ ఇష్టం వచ్చినప్పుడు రావటం పోవటం, వాళ్ళని ఆదరిస్తారంట. గ్రీకు మాటలో దాని అర్థం పరము తెమై అనే గ్రీకు మాట అర్థం ఏమిటంటే చనిపోయిన వారి ఇంటి వద్దకు వచ్చి కొన్ని దినాలు చనిపోయిన వాని విషయమై మిగతా కుటుంబ సభ్యులను వారు ఓదారుస్తారు. పరముతాయి, ఇది గ్రీకు మాట. అలాంటి ఆచారం ఇశ్రాయేలీలో ఉంది, యూదుల్లో ఉంది. అంటే అలాగని మన దేశంలో చేయరని కాదు, అదే మన దేశంలో కూడా చేస్తున్నారు. మేబీ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిందా, ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళిందా, ఇవన్నీ పక్కన పెడితే 2 కిలోమీటర్ల దూరం నుండి మాకంటే ఇప్పుడు ఏదో ఒక వాహనం ఉంది, ఏదో ఒకటి ఉంటుంది, నడుచుకుంటా వచ్చి సోదరులారా వాళ్ళని ఓదారుస్తున్నారంటే లాజరు యొక్క పలుకుబడి, లాజరు యొక్క మాట, లాజరు యొక్క సమూహం బలం ఎంత ఉందో అనేది మనం ఆలోచన చేయాలి. సోదరులారా, ఇలాంటి ఇప్పుడున్న పరిస్థితులు ఆనాడే ఉన్నాయి. నేను జాగ్రత్తగా బైబిల్ చదువుతున్నప్పుడు, లేక చరిత్ర చదువుతున్నప్పుడు, చరిత్రలో గుండా ప్రయాణం చేస్తున్నప్పుడు నాకు అర్థమవుతుంది ఏమిటంటే ఆనాడు ఏముందో ఈనాడు అదే ఉంది. సొలొమోను అన్నట్టుగా సూర్యుని కింద అంతా మామూలే. ఒకప్పుడు ఏం జరిగిందో ఇప్పుడు అదే జరుగుతుంది, ఇప్పుడు ఏం జరుగుతుందో రాబోయే దినాల్లో కూడా అదే జరుగుతుంది. సోదరుల కొత్తది ఏమీ లేదు. అయితే దేవుడు మనకిచ్చిన ఆత్మ సంబంధమైన విశ్వాస జీవితంలో ప్రభువును బట్టి సంతోషించే విషయంలోనే కొత్తది ఉంది. వాక్యంలో ఒక మాట ఉంది కదా, ఎవడైనాను క్రీస్తు యేసునందున్నాడో వాడు నూతన సృష్టి, ఇదిగో పాత వికసించను సమస్తము క్రొత్తవాయను. ఎవడైనా క్రొత్తోడున్నాడు, ఏదైనా కొత్త అనుభూతి ఉంది, ఏదైనా కొత్త సంతోషం ఉంది, ఏదైనా నిరీక్షణకు ఆధారం ఉంది అంటే అది క్రీస్తునందు మనము విశ్వాసం ఉంచటమే, యేసు ప్రభువుని రక్షకునిగా అంగీకరించడమే అనే దానిని మనం ఈ సందర్భంలో జ్ఞాపకం చేసుకోవాలి. మంచిది సోదరులారా, ఈ 20వ వచనం నుండి మరొక భాగంలో మనం ముందు కొనసాగించడానికి ప్రయత్నం చేద్దాం. అందాక ఇందులో ఉన్న విషయాలు మనం ధ్యానం చేస్తూ తెలుసుకుంటూ ఆనాటి సంగతుల్ని మనం అర్థం చేసుకుని వాటి విషయంలో మనం ఎంతవరకు ఇవి నిజాలు, ఎంతవరకు వాస్తవాలు అనే వాటిని మనం పరిశీలిస్తూ ముందుకు సాగిపోదాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమె చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడా, జీవాధిపతి, గొప్ప దేవుడా యేసయ్యా, నీ పాదాలకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నానయ్యా. ఈ నీ మాటలు మా వినికిడి ఆశీర్వాదకరంగా, జ్ఞానాన్ని అనుగ్రహించేవిగా, విశ్వాసాన్ని పుట్టించేవిగా, నిత్యరాజ్యాన్ని చేపట్టేవిగా ఉండడానికి సహాయం చేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.